ఎవరైతే మంచి సింప్లెక్స్ ఇల్లు కోసం చూస్తున్నారో వారి కోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకువచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకువచ్చాను. మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి 30x45 అయితే ఉంటుంది. టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకువచ్చాను. ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి 1200 ఎస్ఎఫ్టీలోనే హౌస్ అనేది చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేయించడం జరిగింది. మనకి ఆర్చ్ కూడా చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇల్లంతా మీకు కవర్ చేసి చూపిస్తాను చూడండి. మనకి విశాలమైన ఓపెన్ కిచెన్, అదేవిధంగా దేవుడి గది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి కంప్లీట్గా కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చి బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. మీకు మంచి ఇల్లు ఎకానమీ బడ్జెట్లోనే సేల్ చేస్తున్నారు. మనకి ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,07,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీద మనకి బ్యాంక్స్ వచ్చేసరికి అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లొకేషన్స్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ నుంచి బీరంగూడ కమాన్ NH65కి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీకి 6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కమోడ్స్ మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కమోడ్స్ అనేది పెట్టిస్తా అని చెప్పారు ఓనర్ గారు. మనకి పెయింట్ వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయండి. మనకి 10 to 15 డేస్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి పెయింటింగ్ వర్క్ అయితే చేసిస్తా అని చెప్పారు. ఒకసారి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాస్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్ నుంచి మనకి గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి చూసుకున్నట్టయితే 20 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్కి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి గల్లీ చూస్తున్నాను కదండి, గల్లీ 3.3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. మనకి బ్యాక్ యార్డ్లో కూడా 1 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టారు. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి గల్లీలోనే మనకి బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఫుల్ వాటరు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంటి ముందు రోడ్ చూసుకున్నట్టయితే 28 ఫీట్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.